అయితే మర్డర్ స్పాట్ దగ్గర రాజ్ కుమార్ పేర్చిన 7 ఇటుకల కథ ఏంటి? ఎస్, బాలికను షాబాద్ శివార్లో చంపేసిన తర్వాత అక్కడ 7 ఇటుకలు ఒకదానిపై ఒకటి పేర్చాడు రాజ్ కుమార్. చంపింది 6గురిని. అయితే 7 ఇటుకలు ఎందుకు? ఎఫ్ఐఆర్ కాపీ, బాధితుల వర్షన్ వింటుంటే మాత్రం ఆ 7వది బాలిక తండ్రి మర్డరే అని అర్థమవుతోంది. రాజ్ కుమార్ ఉద్దేశం ప్రకారం ఒక్కో ఇటుగా ఒక్కొక్కరి కోసం పేర్చాడా అనే అనిపిస్తోంది. ఎస్, చూడొచ్చు. డెత్ స్పాట్ దగ్గర, బాలికను చంపిన దగ్గర అందరినీ చంపేశాను ఇక నేను అని డిసైడ్ చేసుకుని అక్కడ అతను 7 ఇటుకలను పేర్చాడు. ఒకటో ఇటుక బాలిక అనుకోవచ్చు, రెండో ఇటుక బాలిక తల్లి, మూడో ఇటుక బాలిక నానమ్మ, నాలుగోది ఆ నిందితుడి భార్య, 5వ ఇటుక నిందితుడి మొదటి కుమారుడు 2 సంవత్సరాలు ఉంటాడు, 6వ ఇటుక నిందితుడి రెండో కుమారుడు సంవత్సరం ఉంటాడేమో. మరి 7వ పెద్ద ఇటుక ఎవరిది? గతంలో బాలిక తండ్రిదా, అతని చంపేసింది రాజ్ కుమారేనా? ఈ 7వ ఇటుక ఇస్తున్న సంకేతం ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లే కదా, అదే మా బాగా చనిపోయి 1 year అవుతుంది. 1 year అవుతుంది ఆయన చనిపోయి కూడా, 1 year పైన అవుతుంది. అప్పుడు చనిపోయినప్పుడు ఏంటంటే మేము సడన్గా ఇట్లా హార్ట్ అటాక్ అనుకొని, డ్రింక్ వేసాడు ఆయన, హార్ట్ అటాక్ అనుకొని మేము అయిపోయింది ఇక దానికి క్లోజ్ చేసినాం. మాకు అంత థాట్ రాలే, వీడు చంపిన థాట్ రాలే. ఎందుకంటే వీడు ప్రీ ప్లాన్గా ఉన్నాడు యాక్చువల్గా. ఏమైంది, వీడు ఆ రోజు ఏదైతే 16th రోజు ఏదైతే శంషాబాద్లో ఆ కాలేజ్ దగ్గర వీళ్ళని అన్నాడు, అంటే మీ మొగన్ని చంపేసినా మిమ్మల్ని చంపితే ఓడేం బిక్తాడని అన్నాడు. అప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు మా బావ చనిపోయిన రోజు ఏం చేసిండంటే వీడు కార్లు ఎక్కించుకోయిండు, తాపిండు మంచిగా, నిండే తాపి ఇంకోడు ఉన్న వీళ్ళు ఎవరెవరు ఉన్నారు తాపి ఇంకా తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టిండు. వాడే భుజాల మీద తీసుకొచ్చి ఇక్కడోరు భుజం మీద తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పక్కన వెళ్ళే కదా, డైలీ కలిసే ఉంటారు కదా, తీసుకొచ్చిండు. తాగిండేమో అవుట్ అయినట్టు అని చెప్పేసి ఇంట్లో వచ్చి పండబెట్టిన తర్వాత 5 minutes అవుతుంది. ఆయన గురకబెట్టట్లే. వీళ్ళు ఇంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు, ఇంత వండిండు గురకబెడతలేడు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ వీడే రాజ్ కుమార్ అనేటోడే పక్కనే ఇల్లు కార్ తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఆయన హాస్పిటల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వివో హాస్పిటల్ అని షాద్నగర్లో అడ్మిట్ చేసేసిండు. మీ మొగని చంపేసిన మిమ్మల్ని కూడా చంపేస్తా అందరినీ, ఇంట్లో ఎవరిని ఉంచా నేను. మా అక్కకి ఆ పిల్లని గుంజుకోతుంటే మా అక్క ప్రొటెక్ట్ చేసింది కదా, ఆమెను బయకకు నూకేసి ఈ పారిపోకుండా అంటుండు. అంటే ఇన్ని ఆనం అన్నాక మాకు డౌట్ వచ్చి ఇక మా బావని చంపింది కూడా వీడియో అయితే, అట్లా అయితే ఆ రోజు యాక్టివిటీస్ వీడియో ఉన్నాయి ఎక్కువ అని చెప్పేసి పిఎస్లో వచ్చి సేమ్ యాజ్ టీజ్గా కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మొత్తం ప్రాణాలు తీసిరు వీళ్ళు. పిఎస్ నుంచే మాకు అన్యాయం జరిగింది. ఫస్ట్ పిఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ఇదంతా ఫస్ట్ మాకు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 6గురి హత్యలపై బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ షాబాద్ చౌరస్తా దగ్గర ఆందోళన చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు డీసీపీ యోగేష్ గౌతమ్. సిఐ, ఎస్ఐని సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. మిడ్ నైట్ మర్డర్స్, 6గురిని హత్య చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. పోక్సో కేసులో అతను స్టేషన్ బెయిల్ తీసుకుని ఆ తర్వాత అదే గ్రామంలో స్వేచ్ఛగా తిరిగాడు. కానీ పోలీసులు మాత్రం అతను దొరకట్లేదు, పరారీలో ఉన్నాడు అని చెప్పారు. నిజంగా పోలీసులు శ్రద్ధగా అతన్ని పట్టుకుని ఉంటే, అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఉంటే, అతన్ని జైల్లో వేసి ఉంటే ఈరోజు ఈ 6గురు కూడా ప్రాణాలతో ఉండేవారు. ఈ 6 హత్యలు జరిగి ఉండేవి కావు అని ఇటు రాజ్ కుమార్ భార్య తరపు బంధువులు అంటున్నారు, ఆ బాలిక బంధువులు అంటున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై యాక్షన్ తీసుకోవాలి, పరారీలో ఉన్న రాజ్ కుమార్ ను పట్టుకోవాలి, అతనికి ఉరిశిక్ష విధించాలి అని ఇరు కుటుంబాల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.